మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎలా చేసుకుంటారు మాధురి గారు? గ్రాండ్ మ్యారేజా లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్? మా ఇద్దరికి మానసికంగా ఎప్పుడో పెళ్లి అయిపోయింది. పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉంటారంటే ఏ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా విడిపోరు కదా. ఇన్ని డైవోర్స్లు ఎందుకు ఉంటాయి, ఇన్ని కోర్టులు ఎందుకు ఉంటాయి? హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత అసలు ఈ కోర్టులన్నీ డైవోర్స్ అనేది రాకూడదు. సో అవన్నీ లేదు. మా ఇద్దరికైతే మ్యారేజ్ ఎప్పుడో అయిపోయినట్టే. మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది. ఇంకా గ్రాండ్ గా అలా ఏం లేదు. అందరూ మమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ గానే స్వీకరిస్తున్నారు. మేము వైఫ్ అండ్ హస్బెండ్ గానే ఉన్నాం. లీగల్ గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మేము పబ్లిక్ గా ఇంకా పెళ్లి చేసుకున్నామని చెప్పుకోలేకపోతున్నాం. కానీ లేదంటే వీఆర్ మ్యారీడ్ అంతే. ఇంకా దేనికి మించి ఇంకా ఆన్సర్ ఏమీ లేదు. ఆయనేమో చేసుకుంటా అని చెప్తారు, మీరేమో ఆల్రెడీ అయిపోయిందని చెప్తున్నారు. అంతే లీగల్ గా చెప్తున్నాను నేను. లీగల్ గా అయిందా అవలేదా అది చెప్పండి. అదే అది సస్పెన్స్ లో ఉంచేస్తున్నాను అంతే. ఓకే. మొన్న మధ్యన ఇప్పుడు చూసాను ఏదో ఇంటర్వ్యూలో పిల్లల్ని కూడా వారసుని కూడా తెస్తాను అనేసి. ఖచ్చితంగా నాకైతే ఆ కోరిక మా ఇద్దరికి ఉంది. నెక్స్ట్ జనరేషన్ కి మా కార్యకర్తలు కూడా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అమ్మ మాకు జూనియర్ దువ్వాడు కావాలని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మేము అది కూడా ప్లాన్ చేసి జూనియర్ దువ్వాడిని ప్లాన్ చేసుకుంటాం. జూనియర్ దువ్వాడా? జూనియర్ మాధురి కదా? లేదు నాకు దువ్వాడ ఇష్టం, మాధురిగా ఇష్టం లేదు. జూనియర్ దువ్వాడగానే ఇష్టం. మీకు? అతను కూడా అంతే, జూనియర్ దువ్వాడే కావాలి. దువ్వాడేనా మీకు కూడా? ఓకే. సో ఇద్దరు అయితే అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మీరు అన్నట్టు ఇందాక చెప్పారు కదా ఏదో జన్మలో అనుబంధం. నిజంగానే అదే అందరూ నవ్వుకున్నా, కెమెరామ్యాన్ నవ్వుకున్నా అదే నిజం. కెమెరామ్యాన్ నవ్వుకున్నా కూడా అదే నిజం. సో ఇప్పుడు మీరు మరి మీకు క్లాసికల్ డాన్సర్ కదా మీరు, ఇంకా అది స్టాప్ చేసేస్తారా? ఇంకా అటు సైడ్ ఆల్మోస్ట్ 2022లోనే ఆపేస్తాను. ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి వచ్చానో ఇంకా టైం లేక స్కూల్ అవి క్లోజ్ చేసేసాను. నా స్టూడెంట్స్ కొంతమంది అక్కడ నేర్పిస్తున్నారు, అలా కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ మీ మదర్ పేరెంట్స్ అటు సైడ్ అంతా ఓకేనా అండి? వాళ్ళు బాగానే ఉంటున్నారా? దగ్గరే ఉన్నారు. సూపర్. అక్కడే ఉన్నారా మమ్మీ? పిల్లలు ఇప్పుడనే కాదు, అంటే టెక్కల స్కూల్స్ బాగోవని పిల్లలు శ్రీకాకుళంలోనే చదువుకుంటున్నారు. మొదటి నుంచి కూడా ఎల్కేజీ నుంచి అక్కడే చదువుకుంటున్నారు. మదర్ దగ్గరే ఉంటారు. అంటే ముందు నుంచి నేను బిజినెస్ లో ఉండేదాన్ని కాబట్టి మదరే పిల్లల్ని చూసుకునే వాళ్ళు. నేను వీక్లీ ట్వైస్ పిల్లల దగ్గర నేను పెట్రోల్ బంక్ రన్ చేశాను. ఫాదర్ రియల్ ఎస్టేట్ యాక్చువల్ గా అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. సో నాతో పాటు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసేదాన్ని, పెట్రోల్ బంక్ నడిపేదాన్ని. సో ఆ విధంగా చిన్న పిల్లల్ని కొంచెం నా కష్టం అని అమ్మ చూసుకునేది. పెట్రోల్ బంక్ నడిపే రఫ్ గా తయారైనట్టుంది. అంతే. బంక్ ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఎట్లా అరువులు, ఫైనాన్షియల్ గా చాలా పెద్ద పెద్ద గొడవలు, కొన్ని లక్షల రూపాయలు కలెక్షన్స్ రావాలి. డీజిల్ తీసుకెళ్ళిన వాళ్ళు అరువులు లగేజ్ పీల్కి వచ్చారు వాళ్ళంతా. అమ్మ ఇంకా మేము ఇవ్వలేం, లాస్ అయిపోయాం అంటే రొయ్యల చెరువులు అవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి డీజిల్ అవసరం పట్టుకెళ్తూ ఉంటారు. అలా అరువులు ఇచ్చేస్తారు, పట్టుకెళ్తారు. క్యాన్స్ పట్టుకెళ్తారు వాళ్ళు. ఇంకా అమ్మ మేము ఇవ్వలేమంటే ఇంకా అన్ని వదిలేస్తారు. ఇప్పుడు క్లోజా? బంక్ క్లోజ్ చేసేసాను. మరి ఇంకా ఇంకా ఇద్దాం అనుకుంటున్నా, రీస్టార్ట్ చేయాలి. మీరే స్టార్ట్ చేసి నడవచ్చుగా మళ్ళీ? ఇంకా అన్ని చేయలేను నేను. ఇంకా చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఎవరైనా పెట్టండి. ఇలాగే మొహమాట ఎక్కువ. అమ్మ వచ్చి ఇవ్వండి చెప్పండి, ఇచ్చేస్తా. నాదని తెలుసు కదా అందరికి, అమ్మేశానని చెప్పండి. అదే ఇంకా అలా చెప్పి చెయ్యాలి. వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లోకల్గా కార్యకర్తలు కొంతమంది రన్ చేసుకుంటామని అడుగుతున్నారు, వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. అదే ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అయితే మీరు ఇందాక అన్నట్లు. సో ఇలా ఇక లైఫ్ ని ఇలా లీడ్ చేస్తారు అయితే ఇద్దరు కలిసి. పిల్లలు చిన్న పిల్లలు కదండి, వాళ్ళకి తెలుసా శ్రీనివాస్ గారు? వస్తూ ఉంటారు. ఏమంటే వాళ్ళ ఫాదర్ అండర్ లోనే ఉన్నారు, ఇతనికి అంకుల్ అని పిలుస్తారు. అర్థం చేసుకున్నారు అంతా, అంతే. ఇప్పుడిప్పుడే అందరూ అర్థం చేసుకున్నారు, వస్తూ ఉంటారు, అతని దగ్గరికి వస్తూ ఉంటారు, ఉంటూ ఉంటారు. బానే ఉంటారండి. సో ఇంకొక జూనియర్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి అమ్మో ఇంకో తమ్ముడు వచ్చేసాడు మాకని అర్థం అవుతుందేమో. లేదు, వాళ్ళు కూడా తమ్ముడు కావాలంటున్నా. అడిగారా? మీరు అడిగారా, వాళ్ళు మిమ్మల్ని అడిగారా? వాళ్ళు కొన్ని న్యూస్ ఛానల్ చూసి మమ్మీ తమ్ముడు వస్తారన్నాడు, ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. అవునా? ఎప్పుడు వస్తున్నాడు? ఇప్పుడు కొంచెం బిజినెస్ సెటిల్ అయ్యాక. ఇప్పుడు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా బిజినెస్ మీదే ఉన్నట్టుంది అయితే మొత్తానికి. లైఫ్ లో ఫస్ట్ మనీ అనేది కొంచెం ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే అదే ఇప్పుడు ఆపేశారు కదా అతనికి ఫైనాన్షియల్ సోర్సెస్. సో ఫైనాన్షియల్ గా కొంచెం ఎదిగాక సెటిల్ అయ్యాక అప్పుడు మిగతా. కాంచీపురం వకులా సిల్క్స్ ఇంకెప్పుడు ఎన్ని బ్రాంచ్లు పెట్టాలన్న ఆలోచన ఉంది? మేము హైదరాబాద్ లో 3-4 బ్రాంచెస్ అనుకుంటున్నాము. తర్వాత వైజాగ్ లో ఒకటి, రాజమండ్రిలో ఒకటి, విజయవాడలో అనుకుంటున్నాము.